చంద్రగ్రహణం కారణంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఆలయంలో జరగాల్సిన ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశారు. ప్రతిరోజు అర్ధరాత్రి పూట నిర్వహించే ఏకాంత సేవను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకే ఏకాంత సేవ నిర్వహించి స్వామివారి ఆలయాన్ని మూసివేశారు. శ్రీవారి కోనేరుకు ఆనుకుని ఉన్న భూవరాహస్వామివారి ఆలయాన్ని భక్తులకు అన్నప్రసాద పంపిణీ చేసే వెంగమాంబ అన్నప్రసాదశాలను మూసివేశారు. ఈరోజు రాత్రి చంద్రగ్రహణం ముగిసిన తర్వాత రేపు వేకువజామున ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేస్తారు. సుప్రభాత సేవతో నిత్య పూజా కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత భక్తులకు దర్శనాన్ని అనుమతిస్తారు. ఓం నమో వెంకటేశ్వర. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని శాస్త్రబద్ధంగా 3:30కి ఈరోజు మనం క్లోజ్ చేయొచ్చని మన షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో మన ఆలయాన్ని మూసివేయడం జరిగింది. ఇప్పటి నుంచి 12 గంటలు అంటే రేపు మార్నింగ్ 1:30 దాకా కూడా క్లోజ్ చేసే ఉంటారు. రేపు 1:30 తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసి 3 గంటలకు సుప్రభాతంతో ఏకాంతంగా స్టార్ట్ అవుతుంది. అలానే తిరుమలలో ఇప్పటికే వచ్చే చాలామంది కానీ కింద వాళ్ళు కానీ రేపు ఉదయం 2 గంటల నుంచి క్యూ లైన్లో అనుమతించబడుతుంది. టీటీడీ చెప్పిన దాని ప్రకారం సూచనల ప్రకారం అందరూ కూడా ఫాలో చేస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలానే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఈ చంద్రగ్రహణం వల్ల మన శ్రీవారి ఆలయం మూసివేయబడింది. 3:30 నుంచి రేపు ఉదయం 1:30 వరకు. ఆ తర్వాత 3 గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అర్చక స్వాములు వాళ్ళందరూ కూడా ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసేయడం జరిగింది. ఈ ఆగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం, తీర్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, కోదండరాముల ఆలయంతో పాటుగా అన్ని దేవాలయాలు మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయాన్ని మూసివేశారు. అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని మూసివేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధి మూసివేశారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. రేపు ఉదయం సంప్రోక్షణతో ఆలయాల్లో దర్శనాలు ప్రారంభించే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.